పదవి కోసం పరుగులు పెడితే రాదు, పదవే మన దగ్గరికి వచ్చేట్లు పని చేయాలని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల టేకుమట్ల మండల అధ్యక్షులు తిరుపతి సతీష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో డిపాజిట్ పెంచేందుకు మండల గ్రామం నాయకత్వం పనిచేయాలని సూచించారు. ప్రతినిధి గాజర్ల అశోక్ గారు, అదేవిధంగా చిట్యాల కుమార్ గారు, కామిడి రత్నాకరెడ్డి గారు, అదేవిధంగా కనబడతలేదు మల్లన్న గారు, చిట్యాల మాజీ సర్పంచ్, అదేవిధంగా జిల్లా కార్యదర్శి చిలకల రాజకుమార్ గారు, మాజీ సింగిల్ విండో కార్యదర్శి మహిళా అధ్యక్షురాలు లక్ష్మి. మన పార్టీ అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయి 14 నెలల నడుస్తుంది. మనం ప్రభుత్వ పరంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కానుండి శాసనసభ్యుల వరకు తీరిక లేకుండా రోజుకు 18 గంటలు 6 నిమిషాలుగా పనిచేస్తున్నాం. సమయము వృధా చేయొద్దనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రోజుకు 18 గంటలు మనం పనిచేసిన కొంతమందికి కార్యకర్తలకు తృప్తి లేదు కనుక మనము ముఖ్యంగా పార్టీని పటిష్టం చేయాలంటే బూత్ కమిటీలు, గ్రామ కమిటీ, అనుబంధ సంస్థ కమిటీలు పటిష్టపరచాలి. గ్రామ కమిటీ, బూత్ కమిటీలు ప్రతి నెల 15 రోజులకు ఒకసారి మీరు కూర్చొని సమావేశాలు నిర్వహించుకొని ఆ గ్రామంలో, మీ వాడలో, మీ వార్డులో, మీ బూత్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడే మీరు ఆ పోస్టుకు బాధ్యులు. సమావేశం పెట్టుకున్నప్పుడే దానికి విలువ ఉంటుందని గుర్తించాలి. మండల పార్టీ సమావేశం కూడా విస్తృత స్థాయి సమావేశం 2 నెలలకు ఒకసారి పెట్టుకోండి, లేకపోతే 90 రోజులకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పెట్టుకోండి. నెలకు ఒకసారి కనీసం కార్యవర్గ సమావేశమైన పెట్టి కోఆర్డినేషన్తో మీరు సమన్వయపరచుకొని ఏ గ్రామంలో బోరు కావాలి, మోటార్ కావాలి, పైప్ లైన్ కావాలి, పొలాల పోయే దారి కావాలి, లేకపోతే ఏ గ్రామంలో ఏమిది అవసరం ఉంది, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమున్నాయో ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కనుక మీరు సమావేశాలు పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఒక 4 సంతకాలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. మా ఊరికి మొదటి ప్రాధాన్యతగా ఈ పొలాలకు పోయే దారి కావాలి, లేకపోతే వాటర్ ట్యాంక్ కావాలి, గ్రామ పంచాయతీ భవనం కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఈ దేవాలయం కావాలి అని మొదటి ప్రాధాన్యతగా మీరు ఇస్తే దాన్ని నేను టాప్ ప్రియారిటీలో పెట్టి మంజూరు తీసుకొని మీకు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడే విధంగా నేను ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయము 14 నెలలైనా ఒక్క సమావేశం మీరు సమావేశాలు పెట్టుకోకుండా మీ సమస్యలు చెప్పకుండా ఈరోజు ఎదుటోని మీద రాయి వేయాలనే ప్రయత్నం చేస్తే మనము ఆకాశం మీద భూమిస్తే మన మీదనే పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే గ్రామ నాయకత్వమో బూత్ కమిటీలు పటిష్టపరచుకొని మండలం కార్యవర్గం, మండల పార్టీ ఒక పద్ధతి ప్రకారంగా పోయినప్పుడే పార్టీ పటిష్టం జరుగుతుంది, నాయకత్వ విలువలు పెరుగుతాయి. మీ నాయకత్వాన్ని పెంచుకోండి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గ్రామంలో మీరు మీటింగ్ పెట్టుకొని ఈ పని చేసినామంటే 10 మందికి తెలిస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి తెలిసి ఊరంతా ప్రతి గుండెకు కడుపుకు తెలియజేసే అలవాటు ఉంటుంది. ఈరోజు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకుందామంటే మనం ఏదన్నా గతంలో టీడీపీలో నేను పనిచేసినప్పుడు ఒక 40 మందో 50 మందితోనో ఒక సమన్వయ కమిటీ సమావేశం పెట్టుకునేది. ఇప్పుడు సమన్వయ కమిటీ సమావేశం పెడితే 1000 మంది అవుతున్నారు, హాల్ మొత్తం నిండుతున్నది. కనుక ఒక పద్ధతి లేకుండా పోతుంది. కనుక మండలంలో ఒక సమన్వయ కమిటీ సమావేశము ఇప్పుడు మీరు గ్రామాలకు ఒక ఇన్ఛార్జీలను వేశాము. మీరు మండల నాయకులు, మీరు గ్రామాలలో పోయి కనీసము సమావేశాలు పెట్టి అక్కడ పరిస్థితులను మీరైనా నా దృష్టికి తీసుకురండి. తీసుకొస్తే నేను నాతో కాని పని నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ని కానీ
మంత్రులు ఏ మంత్రి అయినా దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి దగ్గరికి అయినా పోయి మీరు కోరే పనిని నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఉప సర్పంచులుగా, అదేవిధంగా వార్డు సభ్యులుగా మీరు అవకాశం రాని వారు, మనం సింగిల్ విండో చైర్మన్ కానీ, జిల్లా గ్రంథాలయంలో మరి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, రాష్ట్ర డైరెక్టర్లు కానీ, అదేవిధంగా ఇంకా వివిధ మన నామినేటెడ్ దేవాలయాల కమిటీలలో కానీ మేము మరి మీ యొక్క ఫలితాలను బట్టి నామినేటెడ్గా తెచ్చే బాధ్యత మా భుజాల మీద వేసుకొని తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.